గురుదేవా, చాలామంది ఇంట్లో గణపతి ప్రతిమని అంటే రాతి ప్రతిమను తీసుకొచ్చుకొని పెట్టుకుంటున్నారు. ఆ! ఈ సైజు వరకు గూడా ఇంట్లో ఆ! పూజా మందిరాల్లో పెట్టుకుంటున్నారు. హ్మ్. హ్మ్. మరి గణపతికి నిత్య దీప, ధూప నైవేద్యం పెట్టాల్సుంటుందా? లేకపోతే ఒక బుధవారం చేస్తే సరిపోతుందా? లేదు అట్లా ఎప్పుడు కూడానా మన శాస్త్ర ప్రమాణంగా అంగుష్ట మాత్రమే ఉండాలి. దేవతామూర్తులు ఏవైనా సరే. ఓకే. ఏవైనా సరే అంగుష్ట మాత్రం అంటే 3 అంగుళాల వరకు. ఓకే. అంగుష్టం అంటే ప్రమాణం మన యొక్క బొటనవేలు. బొటనవేలు అంటే సరే ఇప్పుడు మన చిన్నవి మనందరూ చిన్నగయిపోయారు సైజులు. అవును. ఒకప్పుడు 8 అడుగులు, 10 అడుగులు ఉండేవాళ్ళు. అవును. ఇప్పుడు 6 అడుగులకి వచ్చాం, 5 అవును. అడుగులకి వచ్చాం. అప్పుడు అంగుష్టం అంటే 3 అంగుళాలు ఏసుకో ఓకే. ఎగ్జాంపుల్. 3 అంగుళాలకు మించి ఉండకూడదు. ఏ దేవతామూర్తులైనా సరే. ఓకే. ఏ లోహంతో చేసినా సరే. ఓహ్! ఇంకా దానికన్నా పెద్దగా ఉండేవి మీరు కావాలంటే ఎక్కడైనా షోకేస్‌లో పెట్టుకోండి. అంతేగాని స్వామివారి ఆవాహనం చేసుకొని, స్వామివారిని ఆహ్వానించి, స్వామివారిని ప్రాణప్రతిష్ఠ చేసి, మనం మన యొక్క పూజా మందిరంలో పెట్టుకోవడం అనేది కరెక్ట్ కాదు. ఓకే. అవి కొన్ని కొన్ని క్రతువులు చేసేటప్పుడు మాత్రమే ఆవాహనం చేస్తారు. మళ్ళీ అలాగే ఋత్వికులు అంటే వేద పండితులు గాని, వాళ్ళు పూజారులు గాని వాళ్ళు మళ్ళీ దాన్ని స్వామివారిని పంపించేస్తారు. ఓకే. మనకి స మనకి ప్రతి వినాయక చవితికి వ్రత కల్పన చేస్తారు. బ్రాహ్మణులు పిలుచుకొని చేసేవాళ్ళకి చాలా క్లియర్‌గా అర్థమవుద్ది. అవును. స్వామివారిని మట్టి ప్రతిమలోకి మనం ప్రాణప్రతిష్ఠ చేస్తారు. హ్మ్. ప్రాణప్రతిష్ఠ చేసిన తర్వాత మళ్ళీ ఉద్వాసన చెప్తారు మళ్ళీ. పంపించేస్తారు. ప్రాణప్రతిష్ఠ చేస్తారు. అంటే ప్రాణప్రతిష్ఠ అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి. మనం ఆ దేవుణ్ణి ఆహ్వానించాం వచ్చి కూర్చోమని. మీరు అక్కడ భావన చాలా ఇంపార్టెంట్ భక్తిలో ఎప్పుడు గూడా. రమ్మన్నామంటే ఆ! వచ్చాడా ఆయన మనం ఏదో పాద్యం సమర్పించామా, అర్ఘ్యం సమర్పించామా, ఆచమనీయం సమర్పించామా, స్నానం చేశామా అంటే కాదు. హ్మ్. 100% మనం భావించాలి. ఆయన వచ్చి కూర్చున్నట్లుగా. ఆయన పాదాలను మనం పాద్యం చేస్తుంటే, మనం సమర్పిస్తుంటే ఒక్కొక్కటి మనం సమర్పిస్తుంటే మనం ఆ భావంతో చేయాలి. యెస్! ఆయన అక్కడ కూర్చున్నాడు. ఆయన తొండం ఊగుతుంది అక్కడ క్లియర్‌గా మనకు కనబడుతుంది. ఆ భావనతో మీరు చేస్తే రిజల్ట్ రాదు అంటే ఇంక మన శాస్త్రాలు ఎందుకు? మన పురాణాలు ఎందుకు నాన్న? మనం ఓకే. ఎప్పుడైతే భక్తి అనేది భావనతో చేశామో 100% మనకి భగవంతునితో ఒక అద్భుతమైన రిలేషన్ ఏర్పడుతుంది. ఇప్పుడు నేను ఎన్నో వ్రతాల గురించి చెప్పా. ప్రతి వ్రతంలో కూడా భావనే ఇంపార్టెంట్. ఒకటే గుర్తుపెట్టుకోండి. చేసే క్రతువు ఇంపార్టెంటే కాదు. ఓకే. ఒకటి ఎక్కువ కావచ్చు. ఒక వస్తువు తక్కువ కావచ్చు. ఒక మంత్రం తప్పు పోవచ్చు. ఇంకేదైనా అవ్వచ్చు. అన్నిటికి కూడా మనం క్షమాపణలు చెప్పుకుంటాం. కానీ భావన లేకుండా చేస్తే అది వ్యర్థం. ఓకే. ఎటువంటి వ్రతమైనా సరే ఒక భక్తి, భావం 2 కూడా లేకుండా చేయడం అనేది వ్యర్థమైందే. గురుదేవా, 12 సంకష్టహార చతుర్దశి చేయాలి గదా వ్రతం. హ్మ్. హ్మ్. అదే రోజు ఎగ్జాక్ట్‌గా స్త్రీలకి హ్మ్. ఋతుక్రమం లాంటి సమస్యలొస్తాయి. ఎట్లా మరి? ఓకే. ఓకే. అంటే ఇప్పుడు ప్రతి నెల ఒకసారి వస్తుంది కాబట్టి 3 నెలలు గనక ఎటువంటి ఆటంకం లేకుండా అంటే నాలుగో నెలో, ఐదో నెలో వాళ్ళకి ఋతుక్రమంలో ఏమైనా ప్రాబ్లమ్ వస్తే ఆ ఒక్క నెల విడిచిపెట్టి మనం కంటిన్యూ చేసుకోవచ్చు. కానీ మొదలుపెట్టిన ఒకటో నెల జరిగింది. కానీ రెండో నెల ఏదో ప్రాబ్లమ్ వచ్చింది. అంటే మళ్ళీ ఫస్ట్ నుంచే మొదలెట్టాలి. అంటే 3 లోపు ఎటువంటి ఆటంకాలొచ్చినా కూడా మళ్ళీ మొదటి నుంచి క్షమాపణలు చెప్పుకొని స్వామికి, స్వామి ఇటువంటి ఆటంకాలు కలిగించి అసలు విఘ్నానికే అధిపతిడాయన. అవును. ఓకే. అటువంటి విఘ్నాలు రాకుండా చేయమని మరీ ప్రార్థించి మీరు భక్తి భావంతో స్టార్ట్ చేసినట్టయితే ఎటువంటి విఘ్నాలు రావు. గురుదేవా, మనకి ఇంక తొందరలోనే గణేష్ నవరాత్రులొస్తున్నాయి. ఆ! చాలామంది గ్రామాల్లో గాని, మన సిటీల్లో గాని, బజార్‌లో గణపతిని పెట్టి పూజిస్తుంటారు. హ్మ్. 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 దాని ఎదురుగా రికార్డింగ్ డాన్సులు పెట్టి కూడా హ్మ్. ఏస్తున్నారు. హ్మ్. హ్మ్. దీని గురించి మీరు ఏంటి అసలు చెప్పండి? అది ఒకటి నాన్న. ఒకటి అంటే మన సాంప్రదాయం ప్రకారం వచ్చిందని జెప్పి గణపతుల్ని ఒక అద్భుతంగా మన స్వాతంత్ర సమరయోధులు బాలగంగాధర్ గారు ఆయన ఇచ్చిన పిలుపు మేరకు అంటే హిందువుల్లో సంఘటితం కావాలి. హిందువుల్లో ఒక చైతన్యం రావాలని జెప్పి ఆయన దాన్ని ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. దాన్ని అదే విధంగా వాడాలి. అంతేగాని ఏదో రికార్డింగ్ డాన్స్‌లో ఆ సంగతులే గాని పోనీ డిస్కో డాన్స్‌లో, డీజేలో భయంకరంగా ఓకే. ఆ డీజే సౌండ్స్‌కి చాలామంది హార్ట్ అటాక్‌లు వచ్చి అవును. చచ్చిపోతున్నారు. ఓకే. గుర్తుపెట్టుకోండి. అందుకనే ఆహ్, ప్రెజెంట్ ఉన్న సర్కార్ రేవంత్ రెడ్డి గారి సర్కారు ఆ డీజేలను బ్యాన్ చేయడానికి ప్రయత్నం చేస్తుంది. ఓకే. నేను ఒకటే అడుగుతున్నాను. వినయపూర్వకంగా ఈ గవర్నమెంట్‌ని అడుగుతున్నాను. డీజేలని 100%, 200%, 1000%
బ్యాన్ చేయాలి ఈ యొక్క దేవతా విగ్రహాలకు సంబంధించి ఊరేగింపుల్లో. ఓకే. అలాగే అక్కడ పూజలు జరిగే చోట ఈ డీజేని 100%, 1000% బ్యాన్ చేయాలి. ఓకే. అక్కడ మనకు కావాల్సింది భక్తి భావం. ఓకే. ఒక భజన పెట్టాలి. ఓకే. తన్మయత్వంతో మనం గానం చేయాలి. తన్మయత్వంతో మనం నృత్యం చేయాలి. అంతేగాని డీజేలు పెట్టుకొని దానికి నృత్యం చేయడం కాదు. దానికి ఆ తన్మయత్వంలో నృత్యం చేయడం, ఆ పాటకి తన్మయత్వంతో నృత్యం చేయడం కాదు. ఏం పాటలు పెడతావు అక్కడ? రౌడీలువి, దగులు బాజీలువే కదా. ఆ పాటలు పెట్టి ఆ పాటకి తన్మయత్వంలో పాటలు డ్యాన్సులు వేస్తావు. అంతే కదా. అది కాదు కావాల్సింది. చక్కగా డీజేలు లేకుండా ఒక చిన్న మైక్తో అయినా సరే భక్తి పాటలు పెట్టుకోండి. ఆ భక్తిలో తన్మయత్వంతో మీరు స్వామికి భజన చేయడం, స్వామికి నృత్యం చేయడం చాలా ఇంపార్టెంట్. ఒకటి చూసుకోండి, మీకు నార్త్ ఇండియాకి, సౌత్ ఇండియాకి కొన్ని స్టేట్లు వదిలేస్తే నార్త్ ఇండియాలో కొన్ని స్టేట్లలో క్రైమ్ రేట్ చాలా ఎక్కువ ఉంటుంది. 100%, దాని డౌట్ లేదు. కానీ అక్కడికి ఇక్కడికి పోల్చుకుంటే ఎందుకు మనకి క్రైమ్ రేట్ బాగా పెరిగిపోతుంది చెక్ చేసుకోండి. ఓకే. భగవత్ ఆరాధనలో చాలా నిమగ్నమైపోతారు. అసలు ఎక్కడన్నా భజన అనేది జరుగుతుందా హైదరాబాద్ మొత్తంలో? నాకు తెలిసి ఎక్కడన్నా ఏదో భజన సమాజం అక్కడ ఉంటే హైదరాబాద్లో అక్కడొకటి ఉండొచ్చు. ఏ దేవాలయంలో భజన జరుగుతుందా? అసలు భజనకి ఎంత ఇంపార్టెన్స్ ఉంది. మొత్తం మన యొక్క నాడులు, జీవనాడులన్నీ కూడా ఉత్ప్రేరణ అవుతాయి. ఈ రెండు మనం చేసే భజనతో, ఈ రెండు యొక్క చప్పట్లతో మొత్తం అన్ని నాడీ వ్యవస్థ అంతా కూడా యాక్టివేట్ అవుద్ది చాలా అద్భుతంగా. అలాగే తన్మయత్వంతో మనం గానం చేయడం అవి ఇంపార్టెంట్. అంతేగాని భక్తితో మనం భజన, గానం చేయడం ఇంపార్టెంట్. ఎందుకంటే డీజేలు పెట్టుకొని దానికి వేరే డ్యాన్స్ వేయడం అసలు తప్పు, శుద్ధ తప్పు. 100% మన గవర్నమెంట్కి నేను మరీ విజ్ఞప్తి చేస్తున్నా, 1000% వాటిని బ్యాన్ చేయాలి. ఓకే. చిన్న మైక్ సెట్స్ను, ఓకే, అక్కడ ఉండే పండలను బట్టి, ఆ యొక్క సైజుని బట్టి ఆ చిన్న మైక్ సెట్స్ని మాత్రమే వాళ్ళు అనుమతి ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ఎందుకంటే ఇక్కడ మార్పు అనేది ఎక్కడ చోట రావాలి. అంటే ప్రతిసారి కూడా సుమారుగా హైదరాబాదులోనే, ఓకే, ఓన్లీ డీజే శబ్దాలకే వినాయక చవితికే 10 మంది పైనే చచ్చిపోతున్నారు. 10 మంది పైనే. ఓకే. వినాయక చవితి కాకుండా పెళ్లిలో కానీ అక్కడ కానీ ఎక్కడ చూసినా కానీ 100 మంది పైన చనిపోతారు. ఓన్లీ హైదరాబాద్ ఒక్కటే చెప్తున్నాను. ఎందుకు అంత అవసరం ఏంటి మనకి? ఓకే. ఈ చెత్త వదిలేసేయండి. భక్తి మార్గంలో భక్తిని పెంచుకునే, ఆ యొక్క భగవంతునితో భక్తి పెంచుకునే సాధన చేయండి. సాధన చేస్తే అట్లీస్ట్ మనకి ఆయన యొక్క కరుణా చూపు మన మీద పడితే అద్భుతంగా మనం ఎక్కడికో అద్భుతమైన స్థితిగతులు మనం పొందగలుగుతాం. చాలా చక్కగా చెప్పారు గురుదేవ. నమస్తే నాన్న. హరి ఓం శివం.